నమస్కారం. భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మేధిని జ్యోతిషులు, జ్యోతిష్యానంత సవ్యసాచి జీవీఎల్ఎన్ ఆచార్యులు గారు. గురుగారు, మనం పుట్టినప్పుడే బ్రహ్మ తలరాతని రాస్తాడు. మనం భూమి మీద వచ్చాక పెరుగుతూ మన తలరాతని మనం మార్చుకోవడం, లేకపోతే జ్యోతిషులు మార్చగలరా? అంటే ఈ మధ్యకాలంలో మారుస్తున్నారు. నేను చాలా వీడియోస్లో చూశాను. మారుస్తాం అనుకుంటారా, లేకపోతే మారుస్తున్నారు. మనం అబద్ధం చెప్పకూడదు. ఓకే. మరి ఆ శాస్త్రం వారికి భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తాను. నేనైతే మార్చలేను, ఆ శక్తి నాకు లేదు. కారణం ఏంటంటే బ్రహ్మ రాసిన రాతను మార్చటానికి కూడా బ్రహ్మకు పర్మిషన్ లేదు. మరి ఆ పర్మిషన్ లేనటువంటి దాన్ని నేను ఎలా మార్చగలుగుతాను, వీళ్ళు ఎలా మారుస్తారు? ఇట్స్ ఏ ఫులిష్నెస్ మెథడ్. అంటే ఇక్కడ నీవు తల్లి గర్భములో ఉండగా 6వ మాసంలో బ్రహ్మ నీకు పూర్వజన్మ జ్ఞానాన్ని అందిస్తాడు. రే, ఓ పూర్వజన్మలో గతంలో ఈ ప్రాంతంలో ఇక్కడ నువ్వు ఈ తప్పులు చేసుకొని, ఇన్ని పుణ్యాలు చేసుకుని, ఇన్ని పాపాలు చేసుకొని, శేషం చూస్తే పాపాలే ఉన్నాయి. ఆ పాపాలకు పరిష్కారం కోసం నువ్వు క్లీన్ చేసుకుంటూ మళ్ళీ జన్మెత్తి నీవు ఈ సమస్యను పరిష్కరించుకొని రా. వన్స్ మోర్, ఇంకొకసారి అని తల్లి గర్భములో ఉండగా శిశువుకు పర వ్యూహ విభవ అని 3 రకాలు ఉన్నాయి. అందుకే పరవ్యూహ విభవాంతర్యామి అత్యావతార త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవాయాం ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయా ఋషయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయాం అని కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రవర వింటే మన జన్మ మొత్తం కూడా సాఫల్యం అవుతుంది అంటారు. పర వ్యూహము అంటే అర్థం ఏంటి? అటు ఆకాశానికి కాకుండా ఇటు కింద కాకుండా మధ్యలో ఉండేటువంటి వ్యూహాకృతిలో ఉండగా తల్లి యొక్క పేగుతో ముడిపడినటువంటి ఈ శిశువుకి బ్రహ్మ 6వ మాసంలోనే జన్మ జ్ఞానాన్ని చెబుతుంది. 6వ మాసం నుంచి పిల్లవాడికి విడికిని జ్ఞానం ఉంటుంది అంటారు. అందుకే ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే నారాయణ మంత్రాన్ని నారదుడి చేత విన్నాడు. తల్లి గర్భంలో ఉండగానే అభిమన్యుడు నారాయణ పద్మవ్యూహంలోకి వెళ్ళే విధానాన్ని వినడానికి మనకు సాంకేతికంగా కథలో ప్రూఫ్స్ ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మచేత జ్ఞానము తెలుసుకున్నటువంటి శిశువు తల్లి గర్భము నుంచి బయటకు పేగు విడివడగానే, ఆ డాక్టర్ కత్తిరించగానే, బయట ప్రపంచంలో రాగానే బ్రహ్మ చెప్పినటువంటి తన పూర్వజన్మను మర్చిపోతాడు. ఆ మరచిపోయిన బ్రహ్మ రాసి పంపిస్తాడు. ఆ రాసిన దాన్ని అక్కడ అక్కడ ఆల్రెడీ ఫీడ్ అవుతుంది అనమాట. అది ఎలా ఉంటుందంటే మన ఈసీజీలో వచ్చేటువంటి గ్రాఫ్ ఎలా ఉంటుందో బ్రహ్మ రాత అలా కపాల మీద రాస్తాడు. అక్కడది స్కాన్ అయిన తర్వాతే ఇక్కడ నీకు కట్ చేస్తారు. కాబట్టి నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఇక నీ వేషాలు, నీ నాటకాలు, నీ గొప్పతనాలు, నీ డ్రామాలు, నీ జీవితం, నీ ఎచ్చులు తగ్గులు పల్లాలు, ఇవన్నీ మనం గతాన్ని మరిచిపోయినటువంటి మానవులం. మళ్ళీ నీకు ఎప్పుడు గుర్తు చేస్తాడు? నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నా బ్రహ్మ నా రాతలా రాశాడు, ఏం చేద్దాం అంటాడు. నీ సుఖం వచ్చినప్పుడు నాకు బ్రహ్మ మంచి రాతే రాశాడు అంటారు. అప్పుడు కర్మలు జన్మలు ఇవన్నీ గుర్తొస్తాయి. ఎప్పుడు? నీకు కష్టం వచ్చినప్పుడే. నీకు కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు, కష్టం వచ్చినప్పుడే జ్యోతిషుడు గుర్తొస్తాడు. కాబట్టి ఇక్కడ బ్రహ్మ రాసిన రాతను మార్చడానికి బ్రహ్మ తరము కానప్పుడు ఆ బ్రహ్మరాతను మార్చడానికి జ్యోతిష్యుడి వల్ల కాదు. ఆ బ్రహ్మరాత ఎలా చెప్పగలుగుతున్నాడంటే
నీవు పుట్టినప్పుడు ఏర్పడినటువంటి గ్రహ సంచార చక్రమే. గ్రహ సంచార చక్రమే బ్రహ్మ యొక్క రాతని మార్చబడుతుంది. అంతే తప్ప బ్రహ్మ రాసిన రాతను బ్రహ్మ మార్చలేడు, దాన్ని జ్యోతిష్యుడు మార్చరు. అలా మారుస్తారంటే వారికి ఓం నమో నారాయణ, జై శ్రీమన్నారాయణ చెప్పడమే మనకు చెప్పదగిన సూచన. అయితే కేవలం తెలుసుకోవచ్చు, ఏముంది అనేది తెలుసుకోవచ్చు, కానీ మార్చడం మాత్రం కాదు. చూసారు కదండి భవిష్యవాణి కార్యక్రమం. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకున్న సందేహాలు ఏమైనా ఉన్నా, లేకపోతే మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో కూడా మీరు చెప్పవచ్చు. ఇంకా మీకేమైనా పర్సనల్ గా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా సంప్రదించాలనుకుంటే గురువు గారి వ్యక్తిగత నెంబర్లు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. వాటికి కాల్ చేసి మీరు నేరుగా కలిసే అవకాశం కూడా ఉంది. ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మీ స్నేహితులతోనూ బంధువులతోనూ పంచుకోండి. మరిన్ని అద్భుతమైన ప్రశ్నలకి అద్భుతమైన సమాధానాలతో మరో భవిష్యవాణి కార్యక్రమంలో మీ ముందుంటాం. నమస్కారం.